ఇదే వాడాలి. ఓకే, 100 రూపాయలు ఎన్ని కట్టమంటావు? 100 రూపాయలు తీసుకోమని అమ్మ. రూట్ బ్యాగ్స్ వాడాలి. అవి ఉన్నాయి కదా, ఎంత పడుతుంది? ఎంత పడుతుంది? 100 రూపాయలకి ఇస్తాం. కేజీ 180 సార్. మేము 110 రూపాయలకి పెద్ద కేజీ మాత్రం వాడదాం సార్. ₹110 పెద్దది చిన్నది, 100 రూపాయలు పెద్దది చిన్నది, 2 రూపాయలు. ఇది చిన్నది కదా, ఇది లోగోండి, చిన్నది కదా. రోగా మార్చి 2 బాగా వాషబుల్ 15 రూపాయలు. మామూలుగా కవర్కే 5 రూపాయలు తీసుకుంటారు. అవును, అటువంటిది గుడ్డు మేము పూర్తి బాగా నీటి నుంచి కనీసం 3 ఏళ్ళైనా ఉంటుంది. వాషబుల్ అయితే ఉదికితే ఏం కాదు కదా, మరి ఉదుక్కోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. చేపట్టడం జరిగింది. అలాగే రేపు రేపు 3వ శనివారం ప్లాస్టిక్ పైన ఈ కార్యక్రమం నిషేధించాలనే ఉద్దేశంతో వాటికి ప్రత్యామ్నాయంగా మన పలంనేరు పట్టణంలో మన డ్వాక్రా గ్రూప్ సభ్యులు వాళ్ళే తయారు చేసి మార్కెట్ కన్నా తక్కువ రేటు, ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు మార్కెట్లో, వాళ్ళందరూ కూడా ఈ క్లాత్ బ్యాగ్ అయితే 15 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. మనకు ఓన్లీ వాషబుల్ క్లాత్ ఎన్ని రోజులైనా మనకు ఉంటుంది, రీయూజ్ ఉంటుంది. అలాగే ఇట్లా జూట్ కూడా పెద్దది చిన్నది 2 కలిపి 100 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. చిన్న మనకు 100 జూట్ కవర్స్, జూట్ బ్యాగ్స్ కూడా 100 కట్టు వచ్చేసి 110 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది మార్కెట్లో అందరూ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. మనం ప్లాస్టిక్ నిషేధించడానికి ముందుగా మనం, ఎందుకంటే ప్రత్యామ్నాయం చూపిస్తే ప్రజల్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మార్పు చెందుతారనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కానీ అలాగే ప్రజలు కానీ మన ప్లాస్టిక్ వలన అనేక అనర్థాలు వస్తున్నాయి. క్యాన్సర్ వస్తుంది, భూమిలో ఈ కుళ్ళిపోవు ఎన్ని రోజులైనా కానీ. అలాగే మనకు మంచి ఆరోగ్యమైన పట్టణం ఉండాలంటే ప్లాస్టిక్ అనేది ముందు నిషేధించాలనే ఉద్దేశంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన గౌరవ శాసనసభ్యులు, మన పట్టణంలో ఉన్నటువంటి గౌరవ చైర్మన్, కౌన్సిలర్లు, అలాగే మన అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. వారందరి తరఫున అందరూ కూడా ప్రతి వ్యాపారస్తులు కూడా, ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనపడినా దాన్ని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ వాళ్ళందరికీ కూడా వీటినే వాడాలా, తిరిగి ఉపయోగించుకోవాలా. ఎందుకంటే రీయూజ్, రీసైకిల్ అనేవి అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 120 మైక్రాన్ లోపల అందరూ కూడా నిషేధం అమల్లో ఉంది. అలాగే బాటిల్స్ కూడా నాకు తెలిసి బాటిల్స్ కూడా వాడకుండా ఆఫీసుల్లో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బాటిల్ అనేది తగ్గిస్తే మంచి కార్యక్రమం. ఎందుకంటే అది నిషేధం లేకపోయినా బాటిల్ కూడా తగ్గడం వల్ల మనకి ఇవన్నీ కూడా అనవసరమైన కష్టాలన్నీ కూడా తగ్గిపోతాయి. దాని బదులు ఏదైనా స్టీల్ బాటిల్, వాళ్ళ స్తోమతని మట్టి బాటిల్ కానీ, ఇంకా మన పూర్వ సాంప్రదాయం ప్రకారం అన్ని రకాలు అవి వాడుకుంటే రీయూజ్ అనేది ఉపయోగపడుతుంది. మనకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ అనేది అనారోగ్యానికి కూడా కొంచెం దెబ్బ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించడానికి ప్రయత్నించండి. మేము కూడా మన పురపాలక సంఘం తరఫున డ్వాక్రా 11,000 మంది డ్వాక్రా సభ్యులందరూ కూడా పాల్గొంటున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చేప్పుడు ఈ సంచులే తీసుకొని రండి, లేదా మన దగ్గర అక్కడ మర్చిపోయిస్తే షాపులో ఈ సంచులే అడిగి తీసుకోండి. ప్లాస్టిక్ కవర్లు ఎవరు అడగద్దు. వాళ్ళు ఇచ్చినా కానీ మనం తిరస్కరించి ప్లాస్టిక్ లేకుండా జూట్ కవర్ కానీ 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే జూట్ బ్యాగ్ ఇస్తారు, 15 రూపాయలు ఇస్తే ఇటువంటి క్లాత్ బ్యాగ్ ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కరు మనం అడిగి, ప్రజలే అడిగి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు మార్పు చెందుతుంది. లేదంటే వాడు ఏది ఇస్తే తీసుకుంటా వస్తే అది మళ్ళీ మనకు మన ఇంట్లోనే 4 రోజులు ఉంటే అది మీకే దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన కూడా వ్యాధులు వస్తున్నాయి. దీనిని నిషేధించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి
ప్లాస్టిక్ని నిషేధించాలని భావించాడు. దాదాపు 45 రోజుల టైం మాత్రమే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఆ లోపల ప్రత్యామ్నాయం చూపించమన్నారు కాబట్టి మన మహిళా సంఘాల తరపున వాళ్ళకు కూడా ఉపాధి కల్పించుకుంటుంది. అలాగే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం కూడా కల్పించాలి కాబట్టి కమిషనర్ గారి మరి కౌన్సిల్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మన పట్టణంలో ఉన్న డ్వాక్రా సంఘ సభ్యుల ద్వారా ఈ విధంగా క్లాత్ బ్యాగ్లు కూడా కుట్టి మన మున్సిపాలిటీ లోగోతో అమ్ముతున్నాము. ఇది కేవలం 15 రూపాయలకే ఒక బ్యాగ్ ఇస్తుంది. ప్యూర్ మంచి మన్నిక వస్తుంది. ప్యూర్ గాఢ క్లాత్తో ఉండడం జరిగింది. ఇది బయట మీకు 25 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నారు. మేము కేవలం సరసమైన ధరలకే 15 రూపాయలకి అమ్ముతున్నాము. అలాగే జూట్ బ్యాగులు 2 జూట్ బ్యాగులు, ఒకటి పెద్దది మరి మనం ఏదైనా కూరగాయలు కొనడానికి ఉపయోగపడుతుంది. అలాగే చిన్నపిల్లలకు క్యారీ తీసుకోవడానికి కానీ ఎక్కువ చిన్న సరుకులు పాలు అలా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది 2 కలిపి 110 రూపాయలకే ఇస్తున్నాము. మరి అలాగే కాన్వర్ట్ బ్యాగ్స్ ఇదైతే బయట మీకు 5 రూపాయలకి అమ్ముతున్నారు. మేము ఇది 3 రూపాయలకే ఇస్తున్నాము. మరి అలాగే మంచి మందంగా ఉన్న కాన్వర్ట్ బ్యాగ్ వచ్చేసి క్వాలిటీది బయట 7 రూపాయలకి అలా అమ్ముతున్నారు. మనం ఇక్కడ 5 రూపాయలకి అమ్ముతున్నాము. అలాగే పేపర్ ప్లేట్స్ కూడా సరసమైన ధరలకి ఇక్కడ అందజేస్తున్నాము. మున్సిపల్ కాంప్లెక్స్లో రూమ్ నెంబర్ 3లో డ్వాక్రా సంఘ సభ్యుల తరపున దీనిని ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ ఆధ్వర్యంలో. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించేసి ప్లాస్టిక్ని వాడకుండా మీ ఇళ్లలో ఉన్న సభ్యులు కానీ లేదా మీకు ఎమర్జెన్సీ అయితే ఇక్కడ రూమ్ నెంబర్ 3లో కూడా అమ్మడం మీకు సరసమైన ధరలకి మంచి క్వాలిటీ అమ్ముతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఉపయోగించుకొని దీనిని సక్సెస్ఫుల్ చేయాలని మరి ప్లాస్టిక్ని అందరూ ఒకే నినాదంతో ప్లాస్టిక్ని ఈ రోజు నుంచి వాడమని ప్రతిజ్ఞ చేయాలనేసి అందరినీ విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇది అందరి ఆరోగ్యం కోసం భావి తరాల కోసము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనేసి మరొకసారి అందరినీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మణికంఠ ఫుడ్ స్టాల్ ప్రతి ఒక్కరూ బ్యాగులు వాడాలా. అందరూ ప్రతి ఒక్కరూ చిల్లర వ్యాపారస్తులు ఎక్కడున్న వాళ్ళు వచ్చి ఇక్కడ మున్సిపాలిటీ తరఫున బ్యాగులు షాప్ పెట్టినారు. చాలా తక్కువ వేలకి వేస్తున్నారు. వేరే షాపుల్లో రేట్ ఎక్కువ, ఇక్కడ కానీ 110 రూపాయలకి వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ వచ్చి బ్యాగులే తీసుకోవాలా, బ్యాగులే వాడండి. మణికంఠ ఫుడ్ స్టాల్ 110 రూపాయలు పెద్దది చిన్నది 100 రూపాయలు పెద్దది చిన్నది 2 బ్యాగులు. ఇది చిన్నది కదా ఇది లోగో ఉంది. అందులో ఫుడ్ క్యారీ చిన్నది కదా రోగా మార్చి 2 ఒకటి ఈ బ్యాగ్ సూపర్ ఉన్నాయి సార్. సీనో ఆ క్లాత్ బ్యాగ్ సీనో లోపల క్లాత్ బ్యాగ్ అంటే